ఉన్న చెత్త బ్యాడ్ హ్యాబిట్. ఎందుకు ఏంది అని ఆలోచించేది లేదు. వాడు చేశాడా, నేను వాడికన్నా ఇంకా గొప్పగా పని చేయాలి. ఏదైనా సరే, ఒక పూజల విషయాల్లో అవ్వచ్చు, ఏదైనా సరే, ఏ విషయంలో అయినా. ఒకడు విల్లా కొన్నాడా, నేను అంతకన్నా గొప్పగా కొన్నాను. వాడు ఇంటీరియర్ 10 లక్షలు పెట్టి చేయించుకున్నాడా, నేను అంతకన్నా 20 లక్షలు పెట్టి గొప్పగా చేయించుకోవాలి. 24 గంటలు పక్కవాడితో పోల్చుకొని బ్రతకడమేనా? నీకంటూ ఒక ఒరిజినల్ లేదా? ఒరిజినల్ టేస్ట్ లేదా? నీకంటూ ఒక ఒరిజినల్ ఆలోచన లేదా? నీకంటూ ఒక స్పెషల్ ఆలోచన, స్పెషల్ క్వాలిటీస్ లేవా? 24 గంటలు పక్కవాడితో పోల్చుకోవడమేనా? ఏం మనుషులండి? రియలైజ్ అవ్వండి ఇప్పటికైనా లైఫ్ని. మీ జీవితాన్ని పక్క వాళ్ళతో పోల్చుకొని బ్రతకడం మానేయండి. అప్పుడే మీ జీవితంలో హ్యాపీనెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీ జీవితంలో పక్కవాడితో పోల్చుకుంటారో, ప్రతి విషయంలో అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అప్పుల పాలవుతారు. ఊబిలో కూరుకుపోతారు. కంపారిజన్ లైఫ్ స్టైల్ వల్ల. ఎందుకంటే పక్కవాడు ఇంటర్నేషనల్ స్కూల్లో వేశాడు, నేను వేయాలి. సొప్పో చేసినా వెళ్ళి పక్కవాడు కారు కొనాలి, నేను అంత గొప్ప కారు కొనాలి. సొప్పనే చేసుకోనాలి. ఆలోచించండి. కంపారిజన్ లైఫ్ ఆల్వేస్ కష్టాన్నే మిగులుస్తుంది. డోంట్ కంపేర్ విత్ అదర్స్. భగవంతుడు నీకు ప్రసాదించిన లైఫ్ని ఎంజాయ్ చేయి. పక్కవాడితో పోల్చుకోకండి.